దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. హగ్గై 2:19. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ చిన్న వాక్యము మనకి ఎలా ఉంటుందంటే, దేవుని దయలో మనము కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాక ఇది 2వ రోజు. దేవునికి స్తోత్రం. నేటి ధ్యాన వాక్యము దేవుని ప్రేమ గురించి ధ్యానించుకుంటున్నాము. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు ప్రజలు వారి తప్పు తెలుసుకొని దేవునికి విధేయులు అగుట వలన దేవుడు వారిని ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. చూడండి ప్రియులారా, మానవులలో కోపాలు, ఆవేశాలు ఉండటం సహజమే. కానీ ఒకసారైనా మానవుడు ఆలోచించాలి, తన తప్పును తెలుసుకోవాలి, తన ప్రవర్తనను ఒక్కసారి ఆలోచించాలి. తన ప్రవర్తన ఎలా ఉంది అనేది. ధర్మశాస్త్రం అంతయు ప్రేమే అని మనకు తెలుసు, కానీ మన ప్రక్కవారికి బోధిస్తామే కానీ ఆ ప్రేమ అనే పదాన్ని మనము కలిగి ఉండలేము. బోధించుటైతే బోధిస్తాము, కానీ ఆ ప్రేమ మనలో ఉండదు. అది చాలా పొరపాటు. ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, నేటి ధ్యాన వాక్యంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రభువారు. మరి ఆయనకున్న ప్రేమ మనలో ఎందుకు ఉండకూడదు? ఇశ్రాయేలీలు అంతా ఎదురు తిరిగి దేవుని మాటలను నమ్మకుండా దేవునికి ఎదురు తిరిగినటువంటి ప్రజలు ఉన్నారు కదా. అయినను వారు ఒక్కసారి మనసు మార్చుకొని విధేయత చూపినందువల్ల దేవుడు వెంటనే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రేమ కలిగి ఉండాలంటే మనలో శుద్ధ హృదయం ఉండాలి కదా. కీర్తనకారుడు 51వ సంకీర్తన 10వ వచనంలో దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయుము అని దేవునికి ప్రార్థన చేస్తాడు. అలాగే మొండి వైఖరిగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి విధేయులుగా మారిన వెంటనే దేవుడు వారిని దీవించినట్లు హగ్గై ప్రవక్త సెలవిచ్చినట్లు నేటి ధ్యాన వాక్యంలో మనము చూస్తున్నాము. ఏమి చూస్తున్నాము? దేవుని వాగ్దానము, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఎంత చక్కని దీర్ఘశాంతుడైనటువంటి తండ్రి ప్రేమ ఎంత కురిపించాడు వాళ్ళ మీద. మరి మనిషి తన జీవితం అంతా వ్యతిరేక మనసు కలిగి ఉంటే ఎలా? మానవుడు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మానవుడు భయభక్తులతో పాటు ఓర్పు, సహనము కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 13లో కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, అది ఆ చెప్పిన మాట ఒకసారి మనం విందాము. ఏది? 115వ సంకీర్తన 13వ వచనాన్ని మనం విందాము ఇప్పుడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని చెబుతున్నాడు. నాకు భయభక్తులు ఉన్నాయంటే సరిపోదు. యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 14వ వచనములో క్రియలు లేనప్పుడు ఎవరైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం అంటున్నాడు యాకోబు. విశ్వాసము అతని క్రియలతో కూడి
కార్యసిద్ధి కలుగు చేయును అని 2వ అధ్యాయం 21లో యాకోబు అంటున్నాడు. అంటే విశ్వాసము ఒక్కటే ఉండటం కాదు, విశ్వాసం ఉంది. నేను దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నాను, తోటి మానవుల ఎడల నేను భయభక్తులతో వారిని ప్రేమిస్తాను, వారికి నేను సహనముగా నేను సహాయం కూడా నేను చేస్తాను అంటే కుదరదు. నీవు సహనముగా ఉన్నావా? నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? నీ తోటివారితో నువ్వు కలిసిమెలిసి ప్రేమతో నువ్వు తిరుగుతున్నావా? ఇవి క్రియలు. అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేయును అని 2వ అధ్యాయం 21లో యాకోబు అంటున్న మాట, విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసము నాకు ఉంది అంటున్నాడు, కానీ క్రియలు లేవు. క్రియలు ఉండాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ప్రేమ కలిగి దేవుని ఆశీర్వాద వాగ్దానాన్ని మనం పొందుకుని నిత్య ప్రార్థనలతో దేవుని యందు భయభక్తులు కలిగి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నీటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము నీ యందు భయభక్తులు కలిగి దీన మనస్సుతో నిన్ను ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే అర్హత మాకు కలుగు చేయమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.